మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుందండి. ప్లీజ్ మా పాపకి హాయ్ చెప్పరా? ఈరోజైతే నేను రేషన్ బియ్యం కొనుక్కొచ్చాననమాట. ఇవి కేజీ వచ్చేసి 30 రూపీస్ అంట. నాకస్సలు తెలీదు కేజీ 30 రూపీస్ అని. అంతకుముందు మాకు తెలంగాణలో రేషన్ కార్డ్ అయితే ఉందండి. రేషన్ బియ్యం కూడా వచ్చేటివి. ప్రతి నెల కూడా రేషన్‌ని తెచ్చుకునే వాళ్ళమండి. మాకు సరిపడా బియ్యం అయితే ఉంచుకొని మిగతా రైస్ అన్నీ కూడా నేను చెత్త వేసుకెళ్ళడానికి వస్తారండి. ఆ అక్కకైతే నేను రేషన్ బియ్యంని ఇచ్చేసేదాన్ననమాట. ఫ్రీగా డబ్బులైతే ఒక్క రూపాయి తీసుకునేదాన్ని కాదు. మాతో పాటు రేషన్ తెచ్చుకునే వాళ్ళందరూ కూడా డబ్బులకి బయట అమ్ముకునేవాళ్ళండి. ఎందుకు మనకు ఫ్రీగా వచ్చే వాటిని కూడా ఇలా డబ్బులకు అమ్ముతున్నారని చెప్పేసి అప్పుడు బాధ అనిపించింది. ఈరోజు నేను ఈ రేషన్‌ని ఒక కేజీ వచ్చేసి 30 రూపీస్‌కి తెచ్చుకున్నప్పుడు ఈరోజు కూడా బాధ అనిపించిందనమాట. ఇక మా వారైతే అస్సలు ఒప్పుకోరు. మనకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి ఎప్పుడూ అంటారు. మనకు ఊరకొచ్చింది ఎప్పటికీ నిలవదండి. అది ఏదో ఒక రూపంలో పోతూ ఉంటుందనమాట.